కడప జిల్లాలో పోలీసుల దాష్టికం వెలుగు చూసింది. నగదు ఆస్తి ఇవ్వాలని పోలీసులు దాడి చేశారని అన్నదమ్ములు శ్రీనివాసులు వెంకటేశ్వరు ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరులోని ఓ గోదాములో నిర్బంధించి చితకబాదారని అన్నదమ్ములు వాపోతున్నారు. గంతో బెదిరింపులకు దిగారని, ఆస్తి పత్రాలు ఇస్తామని వేడుకున్నామని అన్నదమ్ములు తెలిపారు. కొరపాటు రోడ్లో నుంచి పిలుచుకొని పోయి అక్కడి నుంచి ఇంకొక వెహికల్లో పిలుచుకొని పోయి అక్కడి నుంచి అక్కడ నిమ్మకాయల సుధాకర్ రెడ్డి దాంతో నన్ను ఉంచినారు. వెంకటస్వామిని కూడా అక్కడే ఉన్నించి అతను అప్పులు ఇచ్చిన వాళ్ళందరి పేర్లు సారు రాసుకొని వచ్చినాడు. వాళ్ళందరికీ బంగారు ఇవ్వాలంట. ఆ బంగారు ఎంత ఇవ్వాలా ఏం కథ అనేది సారు దాంట్లో చూసి చెప్తున్నాడు. దాని ప్రకారం సారుకు డాక్యుమెంట్లు ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు కాబట్టి డాక్యుమెంట్లు ఇవ్వండి అని సారు చెప్తా ఉంటే సరేలేని నేను ఒప్పుకొని డాక్యుమెంట్లు ఇస్తాలే అని చెప్పి పిలుచుకొని వచ్చిన సార్. నాకు వెంకటస్వామికి సంబంధం లేదని 8 సంవత్సరాల కిందటనే నేను తెగదెంపులు చేసుకొని ఆయనకు నాకు సంబంధం లేదని పూర్తిగా మేము రాతపూర్వకంగా రాసుకొని చేసేసినాము. కడప జిల్లాలో పోలీసుల దాష్టికం వెలుగు చూసింది. నగదు ఆస్తి ఇవ్వాలని పోలీసులు దాడి చేశారని అన్నదమ్ములు శ్రీనివాసులు వెంకటేశ్వర ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరులోని ఓ గోదాములో నిర్బంధించి చితకబాదారని అన్నదమ్ములు వాపోతున్నారు. గంతో బెదిరింపులకు దిగారని, ఆస్తి పత్రాలు ఇస్తామని వేడుకున్నామని అన్నదమ్ములు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, అసలేం జరిగింది? అన్నదమ్ములు ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవం ఎంత? పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సింధు. ముఖ్యంగా చూసుకుంటే కడప జిల్లా ప్రొద్దుటూరులో అయితే కనుక పోలీసులు తమ హద్దులు మీరి కూడా పూర్తిస్థాయిలో వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఒక పక్క పోలీస్ స్టేషన్ లో కావచ్చు, అటు పోలీసులు కూడా సివిల్ వ్యవహారాలకి ఎవరు వెళ్ళకూడదని చెప్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రం సివిల్ పంచాయతీలకి మాత్రం దూరుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ నెల 21 తారీఖు సాయంత్రం 4 గంటల సమయంలో కూడా తనకంటి జ్యువెలర్ సంబంధించినటువంటి శ్రీనివాసుకు సంబంధించిన తమ్ముడిని తనకంటి వెంకటేశ్వర్ని కూడా కొంతమంది పోలీసులు, అంటే విజయవాడకు సంబంధించినటువంటి ఒక ఎస్ఐ కావచ్చు, అలాగే ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి 2 ఎస్ఐలు కూడా పూర్తిస్థాయిలో కూడా అతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. అతన్ని కిడ్నాప్ చేసిన అనంతరం కూడా ఏదైతే కొన్ని డబ్బులకు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని ఒక చోటికి తీసుకెళ్లి నిర్బంధించారు. అయితే పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా అతన్ని కొట్టడం జరిగింది. అయితే అతని ఒంటి పైన కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా గాయాలు కూడా కావడం జరిగింది. అయితే ఈ విషయం మీడియాకు పొక్కడంతో కూడా పూర్తిస్థాయిలో ఎవరైతే పోలీసులు కిడ్నాప్ చేసిన అంశం మీడియా రావడంతో కూడా ఒక్కసారిగా పోలీసులు హవాక్కయ్యి ఒక్కసారిగా ఉన్నటువంటి గత రాత్రి 8:30 కూడా ఎవరైతే కిడ్నాప్ చేసిన సదరు వ్యక్తిని పోలీసులు ఆ ఇంటికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని బయట మీడియాకు చెప్పినా ఎక్కడ చెప్పినా గానీ మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పి వాళ్ళ పైన కనుక హుకుం కూడా జారీ చెప్పడం. ఎక్కడని చెప్తే కనుక చంపేస్తామని పోలీసులే వాళ్ళని బెదిరించిన పరిస్థితి అయితే అయితే ఈ ఘటన మరొక ముందే మరోసారి తాడిపత్రి పోలీసులు అయితే కనుక ఎవరైతే తనకంటి శ్రీనివాసులు అతను మరోసారి కూడా పోలీస్ స్టేషన్ పిలుచుకోవడం జరిగింది. అయితే గత అర్ధరాత్రి సమయంలో వాటిలో జరిగినటువంటి టీసీ ఫుటేజ్లు ఏమైనా అవన్నీ బయట పెడితే కనుక చంపేస్తామని వాళ్ళిద్దరిని కూడా భయపడడం జరుగుతుంది. అయితే ఈ పంచాయతీ ఇప్పటికి కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన ఉన్నత పోలీసు అధికారులు స్పందించి వెంటనే దీనికి న్యాయం వేడుకున్న పరిస్థితి ఉంది. అటు పక్క శ్రీనివాసులు భార్య కావచ్చు, అలాగే శ్రీనివాసులు అన్న కూడా పూర్తిస్థాయిలో కూడా తమ తమ్మునికి పూర్తిస్థాయిలో ప్రాణహాని ఉంది, అతను ఖచ్చితంగా కాపాడాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.